మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాళం వేస్తే చాలు దొంగలు తమ పని తాను కానిచేస్తున్నారు. వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి. అయితే చిలుకోడు గ్రామంలో జరిగిన 3 చోరీలు ఒకేలా ఉన్నాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలు అరికట్టే అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు చోరీలు జరిగిన స్థలాన్ని పరిశీలించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. భూ వివాదంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని, సెటిల్మెంట్లు చేసే వారికి ఎక్కువ మర్యాద ఇస్తున్నారని గ్రామస్తులు ఫైర్ అవుతున్నారు. ఘటనపై వార్త రాయాలన్నా తమ పర్మిషన్ తీసుకోవాలని డోర్నకల్ పోలీసులు తెలిపినట్లు సమాచారం. నా పేరు పోగుల వీరబాబు. గత 8 సంవత్సరాల నుంచి నేను ఎర్త్ బిజినెస్ చేస్తున్నాను. మాకు 2 ప్రొక్లైన్లు ఉన్నాయి. ఈ డోర్నకల్ మండలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు అదేవిధంగా మా విలేజ్లో మా మిషన్ దగ్గర టూల్ బాక్స్ వలగొట్టి దాంట్లో ఉన్న విలువైన వస్తువులను దొంగలు తీసుకోవడం జరిగింది. ఈ పెట్రోలింగ్ పోలీసు వాళ్ళ మిషన్ దగ్గర సుమారు ఒక 25,000 దాకా చేశాంది. వస్తువులు విలువైన వస్తువులు అవి పరికరాలు. అవి మిషన్ కొత్త మిషన్, అసలు లాక్ ఓపెన్ కాదు. ఈ స్క్రూ డ్రైవర్ తోటి గట్టి కొట్టి డ్యామేజ్ చేసి దాని టూల్ బాక్స్ ఓపెన్ చేసి వాళ్ళు తీసుకెళ్ళారు. పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ నిర్వహించి వీటిని అరికట్టాలని కోరుకుంటున్నా. ఈ దొంగల బారి నుంచి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. రాత్రి మా గ్రామంలో మా ఇంటి దర్వాజలు పడగొట్టి దుండగులు ఇంట్లో అంతా ధ్వంసం చేయడం జరిగింది. అదే కాకుండా మా అన్నయ్య మంద నర్సరావు ఇంటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు అదే మా కజిన్ బ్రదరు మంద గోప ఇంటిని కూడా ధ్వంసం చేసే తలుపులు మొత్తం బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న సామాన్లు, తర్వాత డబ్బులు, తర్వాత బంగారాన్ని దొంగిలించడం జరిగింది. మరి దీనిపై చర్యలు తీసుకోవాలని మరి డోర్నకల్ మండల సిఐ గారిని కోరుతున్నాం. అంతేకాకుండా చిలుకోడు గ్రామంలో ఈ సీసీ కెమెరాలు పెట్టి దీన్ని నివారించాలి. తర్వాత దాంతోపాటు లైట్లు ఇవన్నీ పెట్టించాలి. వీటితో పాటు పోలీసులు దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే నైట్ రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తే దీనికి నివారించడానికి అవకాశం ఉంటుంది. కానీ సిఐ గారి దృష్టికి తీసుకెళ్తాం. తర్వాత మొన్ననే కరెంటు మోటార్లు, బావిలో కరెంటు మోటార్లు కూడా పోవడం జరిగింది. దాన్ని కూడా సిఐ గారి దృష్టికి తీసుకొస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లాలో దొంగతనాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడ పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు. దాని మీద డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు, పెరుముల, సంకీస గ్రామాల్లో గత 4 రోజుల నుంచి వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎవరైతే ఇళ్లలో లేకుండా తీర్థయాత్రలకు వేరే గ్రామాలకు వెళ్లిన ఇళ్లను ఉదయం పూట గమనించి రాత్రిపూట ఇళ్లలో తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్లి బంగారంతో పాటు డబ్బులు, వెండి దొంగిలిస్తున్నారని గత 4 రోజులుగా ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పటికీ పోలీసులు అయితే ప్రజలు చాలా ఆశాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుస దొంగతనాలు జరిగి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నా కానీ పోలీసులు అయితే పట్టినట్టు ఉంటున్నారని వాపోతున్నారు. అంతేకాదు ఇటు పొలాల్లో ఉన్న మోటార్లు కూడా ఒక్కొక్క మోటార్ ₹1,00,000 విలువ చేసే మోటార్లను కూడా దొంగలు ఎత్తుకుపోతున్నారని చెప్పేసి ఈ వరుస దొంగతనాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోకపోగా పోలీసులు చెప్పే నిర్లక్ష్య సమాధానంతో ప్రజలైతే చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు గత 4 రోజులుగా జరుగుతున్నప్పటికీ పోలీసుల దృష్టికి కంప్లైంట్ చేసినప్పటికీ సంబంధిత సిఐ కూడా వరుస దొంగతనాల సంఘటనలపై సీరియస్ గా తీసుకోకపోగా దాన్ని సందర్శించలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేను రాత్రి కూడా ఒక జేసీబీ అద్దాలు పగలగొచ్చి లోపలికి ఉన్న విలువైన ₹25,000 విలువ చేసే టూల్ కిట్ ను కూడా ఎత్తుకుపోయారని చెప్పేసి కూడా బాధితులు వాపోతున్నారు. ఒక పక్క ఇండ్లలో పడి 10 బంగారంతో పాటు వెండి, డబ్బులు దొంగతనం కాకుండా ఈ మోటార్లు ఎత్తుకుపోతాం, వీటన్నిటినీ సిఐ దృష్టికి తీసుకపోయినా సిఐ వ్యవహరిస్తున్న వ్యవహార శైలిపై పలు ప్రజలకి అసహనంగా గురి చేస్తుంది. ముఖ్యంగా సిఐ కూడా మీడియా వాళ్ళని కూడా తమ వివరణ లేకుండా ఎలాంటి వార్తలు రాయొద్దని సిఐ మీడియా వాళ్ళకు కూడా చెప్పడంతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో, ఈ డోర్నకల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎక్కువ భూ పంచాయతీలు, సెటిల్మెంట్లు నిత్యము జరుగుతున్నాయి. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిన
కమిషనర్లో పోలీసులు నడుచుకుంటూ ఈ భూ పంచాయతీలు సెటిల్మెంట్లలో బిజీగా ఉన్న పోలీసులు ఇలాంటి వరుస దొంగతనాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ముఖ్యంగా రోజు దొంగతనం జరుగుతున్నా కానీ పెట్రోలింగ్ కూడా నిర్వహించట్లేదు. వాళ్ళు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలు, పలు విమర్శలకు గురవుతున్నాయి. వెంటనే పై అధికారులు, జిల్లా ఎస్పీ కూడా స్పందించి ఈ యొక్క పోలీసు అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. వరుస దొంగతనాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని ప్రజలైతే జిల్లా ఎస్పీని కోరుకుంటున్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.